సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. లేడీ ఆటో డ్రైవర్ అంటే లేడీ భాష అనే చెప్పాలి. జోగిపేట్ మెదక్ డిస్టిక్లో నేను ఇంటర్ చేసినాను. లవ్ మ్యారేజ్ అరేంజ్? లవ్ మ్యారేజ్. ఎలా మీ లవ్? అంటే ఇంకా మా హస్బెండ్కే ఇక ఒక స్కూల్ టీచర్ అయ్యి ఒక డైమండ్ షాప్లో మీకు వర్క్ చేసి సడన్గా మీరు ఎందుకు ఆటో డ్రైవర్గా అవ్వాలి అని అనుకున్నారు? అంటే కొన్ని పరిస్థితులను బట్టి ఆటో డ్రైవింగ్ చేస్తున్నానండి. అంటే ఇంకా మీరు సింగిల్ పేరెంట్గానే మిగిలిపోయినారు. ఇంకా ఆయన వదిలేసి వెళ్ళిపోయిండు. ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తావు నువ్వు ఆటోకి, నీ డ్యూటీకి? మార్నింగ్ 8:30 అవుతుందండి. పిల్లల్ని కూడా వదిలేసి 8:45 వరకు ఆటో ఎక్కుతాను. ఈవినింగ్ 7 అవుతుంది. 7 వరకు ఆటో నడిపిస్తాను. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇది? నేను ఇప్పుడు 7 ఇయర్స్ అవుతుందండి. మాధురి ఒక ఆటో డ్రైవరే కాదు, ఒక ఆర్టిస్ట్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ తినేసేస్తారు డైరెక్టర్గా. నేను వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ తీసిన అండి. డెమో మూవీస్లో హీరోయిన్గా చేసినాను. మూవీస్లోనేమో చెగువీర బయోగ్రఫీ. దీనికి ప్రొడ్యూసర్ కూడా మీరే అన్నారు. నేను ఏమి ఇచ్చుకోలేనని మీకు తెలుసు. ఒకవేళ నేను మంచిగా అయితే మిమ్మల్ని మరవకుండా నేను కూడా మిమ్మల్ని ఒక పొజిషన్లో పెడతాను అని చెప్పినాను. ఫుడ్ ఒక్కటి నేను చూసుకున్నాను, కానీ ఇంకా అన్నీ వాళ్ళే పెట్టుకొని వచ్చేసి నా దగ్గర చేసిరండి. నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిజంగా. నమస్తే. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏమాత్రం భయపడకుండా, బాధపడకుండా తను ఆ కష్టాల్ని, బాధల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఒక ఆటో డ్రైవర్గా ఉన్నారండి. ఒక ఆటో డ్రైవర్గా ఉండడమే కాదండి, తను ఒక టీచర్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. తను ఒక ఆర్టిస్టు. సో ఇంత మల్టీ టాలెంటెడ్ ఉన్న మన మహాలక్ష్మి ఎవరు అంటే మాధురి అండి. తను ఆటో డ్రైవరే కాదండి, ఒక మంచి మనసున్న తల్లి కూడా. సో మాధురి గారిని అడిగి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒక లేడీ ఆటో డ్రైవర్ అంటే లేడీ భాష అనే చెప్పాలి. నిజంగా ఒక లేడీ ఆటో డ్రైవర్ ఒక ఆటో డ్రైవింగ్ చేస్తుంది అంటే నిజంగా చిన్న విషయం కాదు. ఎక్కడ పుట్టారు అసలు మీరు? ఎక్కడ పుట్టారు? ఎంతవరకు చదివారు? నేను జోగిపేటలో అండి. జోగిపేట్ మెదక్ డిస్టిక్లో నేను ఇంటర్ చేసినాను. ఇంటర్? మేము హైదరాబాద్కి వచ్చి 20 ఇయర్స్ అయిపోయింది. ఇక్కడనే ఉంటున్నాము. అక్కడ పుట్టి ఇక్కడ చదివారు? అంటే అక్కడనే మొత్తం స్టడీ మొత్తం అక్కడనే అయిపోయింది. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చేసినాం అన్నట్టు. ఇంకా ప్రాబ్లమ్స్ అంటే అక్కడ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి అక్కడ ఏం చేసుకుందామన్నా ఏం లేవన్నట్టు అక్కడ ఊర్లో అని ఇంకా హైదరాబాద్కి వచ్చినాం. మా అక్క మ్యారేజ్ అయినాక ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇక్కడనే వండుకుంటే ఇక అందరం వర్క్ చేసుకున్నాం అన్నట్టు. అమ్మ నాన్న అందరూ? మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్? లవ్ మ్యారేజ్. ఎలా మీ లవ్? అంటే ఇంకా మా హస్బెండ్కే ఇక ఇష్టం అనిపించి ఇంకా నాతో ఇంకా వన్ సైడ్ లవ్? వన్ సైడ్ లవ్. ఇంకా ఆయననే ఇంకా మ్యారేజ్ చేసుకుందాము అని అనుండే. ఇంకా ఎవరికి చెప్పకుంటే ఇంట్లో నుంచి వెళ్ళి ఇంకా మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకొని ఇంటికి వచ్చినాము. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోలేరు. కొంచెం చిన్న గొడవలు అయినాయి. మా ఆడపడుచు, మా అక్క వాళ్ళందరూ ఇంకా ఎందుకులే వచ్చేసేయండి అని అంటే ఇంకా అందరికీ, మా బావకి, మా మమ్మీ, మా డాడీకి, ఇక వాళ్ళందరికీ కోపాలు ఉండే, మా అత్తమ్మ వాళ్ళకి కూడా. ఇంకా ఎవరి బాధ్యత వాళ్ళకి తెలియాలి అన్నట్టు ఇక వాళ్ళు కూడా వద్దు, మీరే సపరేట్గా ఉండండి అని ఒక రూమ్ చూసి ఇంకా మమ్మల్ని అందులో ఉంచిర్రు. ఇక మామూలుగా మాధురి ఆటో డ్రైవర్ కాకముందు ఏం చేసేది? నేను డైమండ్స్ కంపెనీలో జాబ్ చేస్తుంటేనండి. ఇంకా మ్యారేజ్ కాకముందు వచ్చేసి టీచర్గా వర్క్ చేసినాను. ఇంకా సూపర్ మార్కెట్లో చేసినాను. చాలానే చేసినాను. ఇంకా డైమండ్స్ కంపెనీలో చాలా ఏళ్ళు, ఒక 15 ఇయర్స్ చేసినాను అక్కడనే. సుప్రీం జేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాబిట్స్లో చేసినట్టు. అక్కడనే చేసి ఇంకా పిల్లలు పుట్టినాక ఇంకా మానేసిన అన్నట్టు. ఒక స్కూల్ టీచర్ అయ్యి ఒక డైమండ్ షాప్లో మీకు వర్క్ చేసి సడన్గా మీరు ఎందుకు ఆటో డ్రైవర్గా అవ్వాలి అని అనుకున్నారు?
అంటే కొన్ని పరిస్థితులను బట్టి ఆటో డ్రైవింగ్ చేస్తున్నానండి. అంటే నాకు ఇంట్రెస్ట్ కాదు అది. మాకు మ్యారేజ్ అయినాక ఇంకా మా ఇంట్లో ఇక గొడవలు స్టార్ట్ అయినాయి అన్నట్టు. మా హస్బెండ్కి నాకు అంటే ఆయన కొంచెం వర్క్ చేయక ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్నట్టు. దానివల్ల అవి పెద్దగా అయిపోయినాయి. చిన్న బాబు పుట్టినాక ఇంకా మొత్తానికి ఇక ఆయన ఏది పట్టించుకోకపోవడము అట్లా అయిపోయింది. ఇక అందరిని కూర్చోబెట్టి మాట్లాడితే లేదు నేను మారుతాను చేస్తాను అన్నాడు, కానీ ఇంకా ఆయన లైఫ్లో అనేది మారేది కాదు అనిపించింది. ఇంకా చాలాసార్లు నేను మాట్లాడినాను, మా వాళ్ళందరూ మాట్లాడారు, కానీ ఇంకా ఆయన ఎప్పుడు ఉంటాను చేస్తాను అని అన్నాడు, కానీ ఎప్పుడు ఆయన డెసిషన్ తీసుకోలేడు అన్నట్టు. వర్క్ చేయాలి, పిల్లల్ని పోషించాలి, బాధ్యత అనేది తీసుకోలేడు. ఇంకా దానివల్ల గొడవలు ఇంట్లో అంతా ప్రాబ్లమే అనిపించింది. ఇంకా మీరు సింగిల్ పేరెంట్ గానే మిగిలిపోయినారు. ఇంకా ఆయన వదిలేసి వెళ్ళిపోయిండు. అప్పటికి ఇంకా నేను పోయి మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరం కలిసిపోయి తీసుకొని వచ్చిన కొద్దీ ఆయన 1 month కూడా సరిగ్గా ఉండకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక జోయిపేట అక్కడనే ఊర్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, ఇక అక్కడనే ఉంటున్నారు. కాకపోతే ఇంకా ఆయన వేరే ఆమెతోటి ఉంటున్నాడు. ఇంకా అందుకే నాకు తెలిసింది ఇంకా ఆయన ఉంటున్నాడని. ఇంకా అప్పుడే ఇంకా ఆయనను దూరం పెట్టుకున్నాను. ఇంకా అందరిగా వద్దమ్మా పిల్లలకు పేరెంట్లా నన్ను ఉంటాడు కదా అని అంటే ఇంకా సరే అని ఆయన కానీ తీసుకొచ్చినాం. మా మమ్మీ కూడా అన్నది నీకు కష్టం చేత కాకపోతే నువ్వు ఉండు కుమార్, మేము ఇద్దరం కలిసి చేస్తాము అని కూడా అన్నది. అప్పుడు ఆటో ఆయన్నే నడిపిస్తుండే. ఇంకా ఆయనకి ఇప్పించినుండే మమ్మీ. ఇంకా లేదు ఆయన ఇక 1 month నుంచి ఇక నడిపించి ఇక లేదు నువ్వు అయితే లేదు అమ్మేద్దాం అన్నాడు. అది డెవలప్మెంట్ చేసుకోవాలి, కానీ ఏదైనా కొత్తది ఇంకా దాన్ని అమ్మేద్దామంటే ఇంకా వాల్యూ ఏముంటుంది. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే నేను ఆ జాబ్ మానేసినాను. ఇంకా ఇంట్లోనే అక్కడిక్కడ వర్క్ చూసుకున్నాను. టైలరింగ్ జాబ్ చేసుకుంటుంటే నేనే ఇంట్లో వర్క్ చేసుకుంటా. ఇది అడిగినుంటి ఆటో నేర్పియండి అని అంటే వద్దొద్దు బాగుండదు, దోస్తాన్ దగ్గర గలీజ్ ఉంటుంది అని అన్నాడు. ఎవరేం తెచ్చిపెట్టారు కదా మనకు లేకపోతే. మనం కష్టపడుతున్నాం, ఎవరో అంటారు అని వాళ్ళ కోసం బతుకుతలేం కదా, మనమే బతుకుతున్నాం కదా అని నేను అన్నాను. అంటే ఇక సరే అని ఇక నేర్పించిండు ఆయన్నే. ఓసారి ఇక డ్రింక్ చేసి ఇక మొత్తం ఇక ఆటోను అంతా సర్వనాశనం చేసిండు. ఇక కొట్టి ఎందుకు మీరు డ్రైవింగ్ చేస్తున్నారు ఎందుకు పేరు అన్నట్టు ఇది నడిపియొద్దు ఎట్లనన్నా వేసుకొని అని ఇక మొత్తం ఇక ఆటో ఇరగొట్టేసిండు అన్నట్టు. పక్కన వాళ్ళు కూడా తలగబెడతామనంటే ఎందుకు తలగబెడతావు, ఆమె కష్టపడుతుంది, మా ముంగట లేస్తుంది పొద్దున్న లేచి ఆటో దూడ్చుకొని చేసుకొని అంత మంచిగా కష్టపడుతుంది, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు అని ఇక అందరు కలిసి బెదిరించిర్రు. ఇక ఆయన ఇంటలేడని నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. ఇక అప్పుడే మేము ఇంకా డైవర్స్ కూడా తీసుకున్నాం. ఇక అప్పటి నుంచి ఇక రావట్లేదు. ఇక ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక తోడు ఉన్నప్పుడు కష్టాలు పడ్డం అంటే ఒక ఓదార్పో ఇంకొకటో దొరుకుతుంది, కానీ ఇక్కడ ఎవ్వరూ ఓదార్చే వాళ్ళు లేరు. ఒంటరిగా యుద్ధం చేస్తూనే ఉండాలి, పోరాడాలి పిల్లల కోసం. మాధురి, అంటే ఇప్పుడు మామూలుగా ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తావు నువ్వు ఆటోకి, నీ డ్యూటీకి? అంటే మార్నింగ్ 8:30 అవుతుందండి. పిల్లల్ని కూడా వదిలేసి 8:45 వరకు ఆటో ఎక్కుతాను, పిల్లలందరినీ దించేసి. ఇక ఆ నుంచి ఈవినింగ్ 7 అవుతుంది, 7 వరకు ఆటో నడిపిస్తాను. ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించిందా? ఆటో అన్న తర్వాత రకరకాల మనుషులు ఎక్కుతూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే మనం మగవాళ్ళు ఎక్కినప్పుడు నీకు ఎలా అనిపించేది? అంటే ఒక లేడీ డ్రైవింగ్ చేసినప్పుడు వెనకాల ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా పెట్టేవాళ్ళ, ఎలా ఉండేవాళ్ళు? లేదండి, ఎందుకనాలే కానీ అసలు కస్టమర్స్ అయితే నాకు ఇప్పటివరకు ఎవరి వల్ల నాకు ఏ ప్రాబ్లం రాలేదు. కాకపోతే ఇంకా రోడ్ల మీద పోయేటోళ్ళే ఇక అరుచుకుంటా ఇక నడిపిస్తుంది అన్నట్టుగా అరుచుకుంటా ఇక చిల్లర వాళ్ళు ఉంటారు కదా కొందరు, ఇక అట్లా అరుచుకుంటా పోతుండే. ఇక ముందు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వెనక్కి అరిచేవాళ్ళు వెనక్కి అరుస్తూనే ఉంటారు. ఇంకా కాకపోతే నేను ఎవరి గురించి పట్టించుకోలేనండి. ఫస్ట్లో భయపడ్డాను నేను కూడా, నడిపిస్తుంటే అందరు చూస్తుంటే అందరు నన్ను ఒక వింతగా చూస్తుండే అన్నట్టు. అంటే అందరు మెచ్చుకున్నారు, చాలా గ్రేట్ అమ్మా అసలు నువ్వు నడిపిస్తున్నావు. లేడీస్ జెంట్స్ చాలా సపోర్ట్ ఇస్తారు. నిజమే కదా మాధురి, ఒక ఆటో డ్రైవర్గా లైఫ్లో లీడ్ చేయాలి అంటే అంత చిన్న విషయం కాదు. నిజంగా ఎంతో ధైర్యం కూడా ఉండాలి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇది? నేను ఇప్పుడు 7 years అవుతుంది. 7. మధ్యలో కరోనా వచ్చింది, మరి ఆ టైంలో ఎలా ఉండింది మీకు? చాలా ప్రాబ్లం అయింది మేడం. అప్పుడు ఫుడ్ లేక ఇంకా పిల్లలకి
మేము అందరము రెంట్లు కట్టుకోలేక, ఇంకా ఓనర్స్ మంచోళ్ళు కాబట్టి ఇంకా రెంట్ తర్వాత ఇద్దు అమ్మ అని వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళు సపోర్ట్ ఇచ్చిర్రు. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినామండి. ఇప్పుడు ఎలా ఉంది మరి? అంటే ఇప్పుడు ఈ ఉచిత బస్సులు ఒకటి పెట్టడం వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అయిపోతుందా? అసలు ఎవరు ఎక్కట్లేదు మాకు. ఫ్రీ బస్ అని ఇక అందరు అదే ఫ్రీ బస్ ఎక్కేస్తున్నారు. చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు మాకు. ఏవైనా కానీ అసలు నడిపియడం అంటే చాలా కష్టం అయిపోయిందండి. పొద్దున్న నుంచి రాత్రి దాకా చేసినా కానీ అసలు గిరాకులు ఉంటలేవు. దీనికి ముందు ఎంత వచ్చేది మీకు ఆదాయం? మామూలుగా ఈ ఉచిత బస్సు పెట్టక ముందు ఎంత వచ్చేది మీకు? బాగానే వచ్చింది అప్పుడు. కాకపోతే ఈ ఉచితంగా పెట్టిన సందే అసలు ఏం ఎంత చేయలేకపోతున్నాం. ఒక 50% మీకు ఆదాయం తగ్గినట్లేనా? చాలా అండి, 50? చాలా దెబ్బ ఇంకా తిన్నది. ఎక్కువే. ఈ ఓలా ఊబర్లు వేసుకున్నాం ఇప్పుడు, కానీ ఆ ఓలా ఊబర్లు కూడా సరిగ్గా రావట్లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫ్రీ బస్సెస్ తీసేసేయాలి. ఫ్రీ బస్సెస్ ఉండడం వల్ల అంటే పెట్టాలి ఎవరికి ఏజ్ వాళ్ళకి, ఒక 16 years వాళ్ళకి, పెద్ద వాళ్ళకి పెడితేనే అన్నా ఏదన్నా అవుటి వాళ్ళకి పెడితే కొంచెం బెనిఫిట్ ఉంటుందండి. ఆటో వాళ్ళకు, క్యాబ్ వాళ్ళకైతే చాలా దెబ్బతిన్నది. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల ఉన్నోళ్ళు అక్కడికే వచ్చిర్రు, లేనోళ్ళు అక్కడికే వచ్చిర్రు, అందరు ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది అక్కడ. మాధురి ఒక ఆటో డ్రైవరే కాదు, ఒక ఆర్టిస్ట్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ తినేసేస్తారు డైరెక్టర్గా. వెబ్ సిరీస్ మీరు చేస్తున్నారు కదా, అసలు ఏంటి ఎన్నని అనుకోవాలి? ఒక టీచరు, ఒక ఆటో డ్రైవర్, ఒక డైరెక్టరు, ఒక ఆర్టిస్ట్, ఎలా సాధ్యం ఫస్ట్ మీకు? అంటే ఇంకా ఫస్ట్ చిన్నప్పటి నుంచి నాకు కళ అండి, నేను ఒక ఆర్టిస్ట్ కావాలి అని. అప్పుడు సందర్భాలు బాగాలేక, నాకు కూడా తెలియక నేను కూడా ఆగిపోయినాను. ఇంకా ఇప్పుడు చేయబట్టి కూడా ఆర్టిస్ట్గా 5 years అవుతుంది. అంటే వేటిల్లో చేశారు మాధురి? నేను వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ తీసిన అండి. అందులో చేసినాను. ఇవి డెమో మూవీస్లో హీరోయిన్గా చేసినాను. ఇంకా మూవీస్లోనేమో చెగువీర బయోగ్రఫీ సినిమా, అందులో హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ చేసినాను. హతవిధి మూవీలో సుమన్ హీరో సిమోన్ సార్ తోటి కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసినాను. 6th జర్నీ దాంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా చనిపోతాము, అందులో చేసినాను. ప్రతివ్యూహము ఆ మూవీలో హీరోకి, చిన్న బాబుకి పేరెంట్ లాగా చేసినాను. ఫ్యామిలీ పిక్చర్ ఇంకా రిలీజ్ కాలేదు, ఇంకా అవుతుంది. 90% అయిపోయింది మూవీ. ఓకే, ఇంకా చాలానే చేసిన. ఇన్ని టాలెంట్. డైరెక్టర్ కావాలని చిగురుపాటి సుబ్రహ్మణ్యం అని ఆయన ఒక డైరెక్టర్, నెల్లూరి నిరజన మూవీ తీసిండు. తను కూడా నాకు ఆర్టిస్ట్గా ఏం చేస్తావమ్మా, నీకు టాలెంట్ చాలా ఉంది అని ఒకసారి నా స్టోరీ విని, ఇంకా నువ్వు మంచిగా డైరెక్టర్విగా నీకు ఒక తెలివి ఉంది, రాయగలిగేంత కెపాసిటీ కూడా ఉందని నాకు తెలిసిపోయింది, ఒక్కసారి ఆ ప్లాన్ చెయ్యు అని అన్నాడు. అన్నాక 1 weekలోనే స్టోరీ రాసేసి ఒకటి ఆల్రెడీ రిలీజ్ చేసినాను. ఇంకా తనే షాక్ అయిపోయిండు, ఏంటి నేను అనడమే ఆలస్యము, నువ్వు చేసేసినవా అసలు అని, గ్రేట్ అసలు అని. తనే మెచ్చుకొని, లేదు చేసుకో మాధురి అని ఇంకా యూట్యూబ్లో నేనే ఇక ఓన్గా పెట్టుకున్నాను అన్నట్టు. మయూరి ఆత్మ అని వెబ్ సిరీస్ 15-20 episodes తీద్దామని ప్లాన్లో ఉన్నాను. ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ అయిపోయినాయి? ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ షూట్ అయిపోయింది. ఎడిటింగ్, డబ్బింగ్ కూడా అయిపోయింది. ఈ 1 weekలో అది కూడా సెకండ్ది రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? అంటే నా ఓన్గా నేను ఆలోచించుకొని అది తీయాలి అని. అంటే నేను కూడా ఇంకా కొంచెం మూవీ తీస్తే కొంచెం పెద్ద బడ్జెట్ రావాలి మనకు అంటూ ఒక లైఫ్ ఉండాలి, అంటే నా పిల్లలన్నా సుఖపడాలి అన్నట్టుగా ఆశ. అందులో నేను కొందరికి లేని వాళ్ళకు హెల్ప్ చేయాలనే ఉద్దేశం నాది ఎప్పటి నుంచో. ఇంత మంచి మనసు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ మీ పైన ఉంటాయి. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మామూలుగా మీరు పిల్లల్ని మీరే చూసుకుంటున్నారు. ఓకే, అమ్మ మీరు పిల్లలు ఉంటారు. ఎలా ఇంత బాధ్యత మోస్తూ ఇన్ని చేయాలి, ఇంత టైము అంతా ఎలా వస్తుంది? అంటే మామూలుగా మాకు దీనికి టైం లేదు, దానికి టైం లేదు అని చెప్పుకునే వాళ్ళమే ఎక్కువ అయిపోతూ ఉంటాం ఎక్కడైనా. మరి మీకు ఇన్నిటికీ ఎట్లా? నా లైఫ్లో అంటే చాలా నేర్చుకున్నాను. ఒక దిక్కు అక్కడ భార్యగా పిల్లల్ని పెంచుకుంటా
అక్కడ ఆయనకి భార్యగా ఉండి ఎన్నో చేయాలనుకున్నాను, కానీ నాకు అవన్నీ కుదరలేదు. అప్పుడు నా లైఫ్లో నేను అన్నీ తెలుసుకున్నాను, తెలుసుకొని ఇంకా ముందడుగే ఇవ్వాలి. నాలాగా ఎంతో మంది ఉన్నారండి, నేను ఒక్కదాన్ని కాదు, ఎంతో మంది ఉన్నారు లేడీస్ అనేది. కాకపోతే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, వాళ్ళు భర్త ఏదో అన్నాడు, ఫ్యామిలీలో ఏదో గొడవ అయింది అని చనిపోతాను అనే డెసిషన్ తీసుకోవద్దు. మనకంటూ ఒకటి సాధించడానికి మనకు ఒక శక్తి అనేది ఉందండి. సూపర్. ఆ శక్తిని ఉపయోగించాలి, అడ్జస్ట్ కావాలి. ఇద్దరు భార్య భర్తలు అర్థం చేసుకుంటేనే అడ్జస్ట్ అవుతారండి. ఒకరికి అర్థం చేసుకొని ఒకరు అర్థం చేసుకోకపోతే అడ్జస్ట్ కారు లైఫ్లో. ఎప్పుడైనా కానీ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ ఆలోచించి తీసుకోవాలి, కానీ వాళ్ళకు ఆలోచన లేకుండా ఫాస్ట్గా నిర్ణయం తీసేసుకొని అక్కడ పిల్లలకు దూరమై, తల్లిదండ్రులు మనల్ని ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి పెంచి మనల్ని అంత పెద్ద వాళ్ళని చేసి మనకు మన పిల్లల మీద ఎంత ఉంటుందో వాళ్ళకు కూడా మా పిల్లలు మంచిగా ఉండాలని వాళ్ళకు కూడా ఉంటుంది. కరెక్ట్. నీకు ఇష్టం లేకపోతే వదిలేసే, కానీ అతని మీద ద్వేషంతో నువ్వు ఇంకో ఎన్నో సాధిస్తావు. ఆయనను వదిలేసినాక నేను కూడా ఒక పట్టుదలతో ఉన్నాను, నా పిల్లల్ని ఇది చేయాలి అది చేయాలి అని. ఇంకా వాళ్ళను చదివిపిస్తున్నాయి, ఇప్పటికైతే మంచిగా చదువుకుంటున్నారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కష్టపడుతున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. వెబ్ సిరీస్ తీసినాక ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. అసలు నిజంగా అసలు నువ్వు హైదరాబాద్లో కృష్ణానగర్లో ఒక మూవీ తీసినావంటే అసలు గ్రేట్ అని ఇంకా మా బావ కూడా మొన్న అదే మెచ్చుకుంటున్నాడు. అసలు ఒక స్టోరీ రాసుకొని దాని గురించి మాటలు అవన్నీ రాసుకొని ఎట్లా తీస్తున్నావు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని అంటారు మా ఇంట్లో వాళ్ళైతే. ఫుల్ సపోర్ట్ అండి. ఇప్పటికీ నాకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను కూడా కొంచెం అక్కడ ఇక్కడ షూటింగ్ చేయడం కానీ, నేను షూటింగ్స్కి వెళ్తే ఒకవేళ నాకు ఎక్కడైనా షూట్స్ ఉంటే నేను వెళ్ళిపోయినా కానీ మా మమ్మీ మా అక్క వాళ్ళు పిల్లని చూసుకుంటారు, స్కూల్కి పంపించడం వాళ్ళే చూసుకుంటారు. ఇంకా నేను వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన కాబట్టి నేను కూడా ఇక అక్కడ ఇక్కడ ఇప్పుడు డబ్బింగ్ కానీ ఎడిటింగ్ కానీ అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి ఇంకా వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను కూడా ఇంకా కొంచెం ఇదైనా. అంటే నువ్వు పడిన కష్టాలు బాధలే ఈరోజు నీకు అన్నీ నేర్పిస్తున్నాయి. ఇలా బతకాలి, నేను ఇలా చెయ్యాలి అన్న ధైర్యము, పట్టుదల అన్నీ అక్కడ నుంచి వచ్చాయి. ఇంకోటి బాధ్యతలు అన్నీ నీ మీద ఉన్నాయి కాబట్టి బాధ్యతలు మన మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పట్టుదలతో కృషి చేయాల్సి ఉంటుంది. అంతే. ఒక వెబ్ సిరీస్ అలా ఖర్చు అవుతుంది కదా, మీరు ఒక ఆటో డ్రైవర్ అయ్యి ఉండి ఎలా తీస్తున్నారు? దీనికి ప్రొడ్యూసర్ కూడా మీరే అన్నారు. అవును, అంటే ఫస్ట్ ఎపిసోడ్లో అందరు నాకు ఆర్టిస్టులు కూడా నేను చేసే దాంట్లో చేసేవాళ్ళే. వాళ్ళందరూ ఇట్లా నేను యూట్యూబ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, నాకు అంటే ఫ్రీగా నేను అమౌంట్ ఇవ్వలేను, ఏదన్నా అందరం కలిసి చేస్తే అవుతుంది కదా, వేరే వాళ్ళ దగ్గర చేసినాను అన్న ఫీలింగ్తో ఉండకుండా నేను ఏమి ఇచ్చుకోలేనని మీకు తెలుసు. ఒకవేళ నేను మంచిగా అయితే మిమ్మల్ని మరవకుండా నేను కూడా మిమ్మల్ని ఒక పొజిషన్లో పెడతాను అని చెప్పినాను. ఫుడ్ ఒక్కటి నేను చూసుకున్నాను, కానీ ఇంకా అన్నీ వాళ్ళే పెట్టుకొని వచ్చేసి నా దగ్గర చేసిరండి. నిజంగా వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఎప్పుడన్నా అనిపించిందా మాధురి, ఇంత ధైర్యంగా ఉన్నావు, ఇన్ని చేసుకుంటూ ఉన్నావు, ఈ జీవితం ఎందుకురా బాబు అని ఎప్పుడన్నా ఈ లైఫ్ మీద విరక్తి కలిగిందా? అంటే ఈ లైఫ్ ఎందుకురా దేవుడా అని దేవుణ్ణి కూడా ఎన్నోసార్లు తిట్టేసినాను. అందరి మధ్యలో హ్యాపీగానే ఉంటాను, ఎప్పుడు ఎవరికి అనిపించలేను. ఎప్పుడన్నా ఏడుపు వచ్చేసి ఇంకా ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏడ్చేస్తాను. కానీ ఇంట్లో ఫ్యామిలీ అయితే సపోర్ట్ చాలా ఉందండి నాకు. మాధురి, మీరు ఒక ఆటో డ్రైవర్ కాబట్టి అంటే పిల్లలు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మీరే చూసుకున్నారు, పిల్లల్ని ఇప్పటి వరకు మీరే చూస్తున్నారు. అయితే వాళ్ళు స్కూల్లో కానీ పిల్లలు వెళ్ళినప్పుడు మామూలుగా ఏం చేస్తారు, మీ మదర్ ఫాదర్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక టీచర్ లేకపోతే ఓకే ఇందులో సాఫ్ట్వేర్ సంథింగ్ ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. సో మిమ్మల్ని మీ పిల్లలు ఏమని చెప్పి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? పిల్లల్ని దించడానికి వెళ్తుంటే కదా, ఇంకా వాళ్ళు చూస్తుండే అక్కడ పిల్లలందరూ చూసి మమ్మీ అని వాడు వచ్చేసరికి ఇంకా అరే మీ మమ్మీనారా ఆటో నడిపిస్తుందా అని వాళ్ళు కూడా పాపం పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఇంకా ఏదో వచ్చినట్టు సెలబ్రేషన్కి వచ్చినట్టుగా చాలామంది వచ్చి ఇంట్లో చుట్టూ వేస్తుండే, అందరు హాయ్ ఆంటీ అని బాగా మాట్లాడతారు ఇప్పటికీ పిల్లలందరూ. ఎక్కువ మంది ఇప్పుడు కూడా తక్కువ మంది ఉన్నారు కదా లేడీ ఆటో డ్రైవర్లు, అంటే తక్కువనే ఉన్నారు. అంటే మీకంటూ ఒక యూనియన్ ఏమన్నా ఉంటుందా? యూనియన్ ఉంటుందండి ఇక్కడ మాకు రేతిఫేల్ బస్ స్టాప్ దగ్గర
మాకు స్టాండ్ కూడా ఉంది అక్కడ, అక్కడనే ఉంటాను నేను కూడా ఎక్కువ మటుకు. ఇప్పుడు మాత్రమే ఇక ఈ ఫ్రీ బస్సెస్ దిక్కించి ఇక నేను కూడా ఓలా ఊబర్ వేసుకున్నాను, అది కూడా నడిపిస్తున్నాను. ఇంకా ఓలా ఊబర్ కూడా నడిపిస్తున్నాను. నడిపిస్తున్నాను. సో అంటే మీకేమన్నా సపరేట్గా లేడీస్కి ఒక యూనియన్ ఉంటుందా, లేకపోతే అందరికీ మేల్కి కానీ ఫీమేల్కి కానీ ఒకే యూనియన్? అంటే లేడీస్కి సపరేట్ అని ఏం లేదు, అంటే లేడీస్ చాలా తక్కువ కదా, ఒక 3 4 అట్లా అక్కడక్కడ కనిపించారు నాకు కూడా. ఓకే. యూనియన్ అనేది జెంట్స్తో పాటే నేను, కానీ ఇంకా యూనియన్ సపరేట్ అని ఏం లేదండి. ఎట్లా మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ వస్తుందా, అంటే ఏమన్నా సపోర్ట్ కానీ హెల్ప్ కానీ ఏదన్నా ఉంటుందా? నాకైతే ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఏ హెల్ప్ చేయలేరండి, ఏ సపోర్ట్ కూడా రాలేదు నాకు ఇప్పటివరకు అయితే. మీరు ఏమన్నా అంటే దానికి ట్రై చేశారా, ఏదైనా హెల్ప్ కావాలనో లేకపోతే ఏదైనా సపోర్ట్ రావాలి నాకు గవర్నమెంట్ నుంచి అని ఏమన్నా మీరేమన్నా ట్రై చేశారా? అంటే నేను డబుల్ బెడ్రూమ్స్ ఇస్తున్నారు కదండి, అట్లా నేను కూడా అందరిలాగా నేను కూడా అప్లికేషన్ పెట్టినాను. కాకపోతే అందరికీ ఆరెంజ్ రాగానే ఇంకా వచ్చేస్తుంది, డైరెక్ట్గా కాల్ వస్తుంది అన్నారు. అప్పుడు ఇంకా ఎలక్షన్లు అప్పుడు నాది కూడా ఆరెంజ్ వచ్చింది, కానీ లాస్ట్ మూమెంట్లో ఏమైందో మరి నాకు తెలియదు. కానీ నాకు అందరికి వచ్చింది డబుల్ బెడ్రూమ్, కానీ నాకే రాలేదండి. మళ్ళీ ఇంకా ట్రై చేయలే తర్వాత? చేయలేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెడుతున్నారు, పెట్టండి అన్నారు, కానీ ఆ డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాను. కాకపోతే నేను కూడా కష్టపడుతున్నాను కాబట్టి నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అనుకుంటున్నాను. మన అందరికీ అది హక్కు ఉంది కాబట్టి మీకు అవన్నీ చెప్తారు, ఆరెంజ్ అవన్నీ. సో మీకు ఆ హక్కును యూజ్ చేసుకోవాలి కదా, మీకున్నాయి ఆ రైట్స్. నా అన్నీ అయిపోయినాయండి, వాళ్ళు ఇచ్చిన అది కూడా స్లిప్ కూడా ఉంది నా దగ్గర, కానీ ఆరెంజ్ వచ్చేసింది. ఇక కాల్ వస్తుందమ్మా అన్నారు, ఇంకా రానేలేదు ఇప్పటివరకు కూడా. ఇంకా సొసైటీలో మనం ఉన్నప్పుడు కొన్ని కొన్ని నచ్చవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చవు. మీకంటూ ఏది నచ్చదు మీ లైఫ్లో, మీ ఎక్స్పీరియన్స్లో? మీ జీవితం చాలా చూసింటారు. సింగిల్ పేరెంట్ అంటే చిన్న విషయం కాదు, నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి సింగిల్ పేరెంట్స్కి, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ సమాజంలో నాకు ఇది నచ్చదు అన్నది ఏమన్నా ఉందా? నచ్చదు అంటే నా లైఫ్లో జరిగింది అదొక్కటే నచ్చదండి నాకు. ఏ భార్య కానీ భర్తను నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడూ అడగదు. అంటే ఇల్లు బంగారం అవేవి కోరుకోదు భర్త దగ్గర. ఒక చిన్న ఒక 5 నిమిషాలు తను మాట్లాడితే చాలు, ఆయనతో లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు అన్నట్టుగా అదొక్క ఫీల్, అది ఎప్పుడు నా గుండెలో తడతా ఉంటుంది. చాలా అనుకున్నాను, బట్ అవన్నీ కాలేవు. లవ్ మ్యారేజే కదా, ఎన్ని ఇయర్స్ బాగున్నారు అంటే చాలా చిన్న చిన్న కోరికలు మీవి, చాలా చిన్నవి. 5 నిమిషాలు టైం ఇస్తే చాలు, నాకు అందరిలాగా నాకు ఉండాలి అనేది చాలా చిన్న కోరిక. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎప్పుడు మీకు ఆ పర్సన్ లైఫ్లో టైం ఇవ్వలేదా మీతో? అంటే నాకు తెలిసి అయితే ఎప్పుడు రాలేదండి. మాకు మ్యారేజ్ అయినాక 1 వీక్లోనే ఇంకా స్టార్ట్ అయినాయి గొడవలు. సో పెళ్ళైన వారానికి గొడవలు స్టార్ట్ అయినాయి, ఇంకా అప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ అయిపోతుంది? అట్లానే కంటిన్యూ అయిందండి. ఇంకా అప్పటికే ఇక వదిలేద్దాము అనుకున్నాను, కానీ ఇంకా అప్పుడే బాబు కడుపులో పడ్డాడు పెద్ద ఆయన. ఇంకా సర్లే మార్చుకుంటా అని నేను కూడా అందరు ఆడపిల్లలాగా మార్చుకుంటా అని అనుకున్నాను. కానీ చాలాసార్లు ట్రై చేసినాను, కానీ ఆయనే ఎప్పుడు చేస్తా అన్నాడు, కానీ ఇప్పటివరకు ఈ లైఫ్లో మాత్రము అంతే. బాధ అంటే తీరని బాధ అంటే ఇదేనండి నా లైఫ్లో నాకు నచ్చిందే ఇది. మీ మంచి మనసు ఉంది కాబట్టి 2 పిల్లల్ని మీరు పెంచుకునేంత చూసుకునేంత శక్తి స్తోమత ఆ భగవంతుడు మీకు ఇస్తున్నారండి. ఇంత మల్టీ టాలెంటెడ్ మీరు మాత్రం సూపర్. థ్యాంక్ యూ అండి. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, సుమన్ టీవీ మహాలక్ష్మికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి సుమన్ టీవీ మహాలక్ష్మి. మరో వారం మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.